గల్ఫ్ దేశం ఒమాన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ మునిగింది. ఈ ప్రమాదంలో 16 మంది నావికులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 13 మంది భారతీయులు ఉన్నారు. గల్లంతైన నావికుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో ఇండియన్ నేవీతో పాటు కోస్ట్ గార్డ్ బృందాలు కూడా పాల్గొంటున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? గల్లంతైనటువంటి భారతీయుల్లో ఎవరైనా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారా? ఇది సోమవారం జరిగినట్లుగా ఒమన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. ఈ నౌక చమురుతో వెళ్తుంది. అది కూడా యెమెన్ దేశంలోని ఆడెన్ అనే పట్టణం వైపుగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒమన్ దేశంలో ఉన్న దుఖ్ము పట్టణానికి 25 నాటికల్ మైల్స్ అంటే సముద్ర తీరానికి 25 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ పడవ ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నది కూడా తెలియరాలేదు. కాకపోతే ఆ నౌకలో మొత్తం చమురు నిల్వలతోటే వెళ్తుంది. అది ఒకసారిగా బోల్తా పడినట్టుగా తెలుస్తుంది. ఏ సాంకేతిక కారణాల వలన లేకపోతే ఇతరత్ర అక్కడ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అన్నది ఇంకా తెలియరావాల్సింది. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేస్తేనే కారణం ఏంటనేది తెలుస్తుంది. అయితే అక్కడున్న ఒమన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ విభాగం ముందుగా సహాయ చర్యల మీద ఫోకస్ చేశారు. ఆ నౌకలో క్రూ అంటే నౌక సిబ్బంది, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది మొత్తం 16 మంది ఉంటే 13 మంది భారతీయులే, 3 శ్రీలంక వాసులు. అది ఎక్కడి నుంచి బయలుదేరింది అన్న దాని మీద కూడా పూర్తి స్థాయి సమాచారం లేదు. యెమెన్ దేశంలోనే ఆడెన్ వైపు వెళ్తున్నట్టుగా మాత్రం మనకు సమాచారం తెలుస్తుంది. ఆ నౌకకున్న జెండా కోమరోస్ దేశానికి చెందిన జెండాను దానికి ఫ్లాగ్ ఉంది. అంటే కోమరోస్కి చెందిన నౌక అయి ఉండవచ్చు అని చెప్పి కూడా తెలుస్తుంది. అది ప్రెస్టీజ్ ఫాల్కన్గా దాన్ని గుర్తించారు. కాకపోతే యెమెన్ దేశంలో అస్తవ్యస్తంగా ఉంది. అక్కడ ఒక ప్రభుత్వం లేదు. తిరుగుబాటుదారులు, ప్రభుత్వ బలగాలకు మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొని ఉన్న దేశం అది. అలాంటి అస్తవ్యస్తంగా ఉన్న దేశంలోకి ఈ చమురును తీసుకుని వెళ్తుంది అంటే ఇది లీగల్ ప్రాసెస్లో జరుగుతున్న ట్రేడ్ కాకపోయి ఉండొచ్చు అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బట్ ఏదేమైనా అందులో 16 మంది సిబ్బందిలో 13 మంది భారతీయులు కావడం విషాదకరమైన వార్త. ఆ 13 మందిలో ఎవరెవరు ఎక్కడెక్కడి వారు అన్నది కూడా వివరాలు తెలియరావాల్సింది. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ జరపాలి. వారిని ప్రాణాలతో ఉన్నారా లేకపోతే నౌకలో గల్లంతైపోయారా ఏంటి అన్నది కూడా ఇంకా పూర్తిగా సమాచారం తెలియడం లేదు. వారిని రెస్క్యూ చేయడం సాధ్యపడితే వారి ఐడెంటిటీ ఏంటి, అది ఎక్కడి నుంచి బయలుదేరింది, ఆ క్రూ నేమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా వివరాలు బయటికి రావాల్సింది. మరోవైపు భారతీయులు ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం సైతం ఆ రెస్క్యూ ఆపరేషన్ మీద ఫోకస్ చేసింది. ఇక్కడి నుంచి కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ బలగాలను కూడా ఆ ప్రమాదం జరిగిన స్థలానికి పంపించి రెస్క్యూ ఆపరేషన్స్లో వారు కూడా సహాయం చేయాల్సిందిగా ఆదేశించింది. ఇక రెస్క్యూ జరిగితే అంటే ఐదర్ అక్కడ ఆ నౌకలో ఉన్న ప్రాణాలతో ఉన్నా చనిపోయినా వారిని బయటికి వెలికి తీస్తేనే పూర్తి సమాచారం బయటకు వస్తుంది. ఆ 13 మంది భారతీయులు ఎవరు, వారిలో తెలుగువారు ఎవరైనా ఉన్నారా, ఏ రాష్ట్రానికి చెందినవారు అన్న వివరాలన్నీ కూడా అప్పుడే బయటకు వచ్చే అవకాశం ఉంది.